పింకీకి ఇష్టం వన్ పార్ట్, అందరికి ఇష్టం ఫన్ పార్ట్. మీ హాలిడేస్ ని జాలీ డేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో. మైమర్పించే వాటర్ రైడ్స్, అబ్బురపరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో. వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి. తప్పక విచ్చేయండి ఫన్ పార్క్, ద వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ ఫన్ పార్క్, గొలగమూడి, నెల్లూరు. రాపూరు మండలం పెనుబర్తి గ్రామంలో తమకు 1999 సంవత్సరంలో 2.5 ఎకరాలకు సంబంధించి ప్రభుత్వం బీ ఫామ్ పట్టాను కేటాయించిందని, అయితే తన తమ్ముడు బొడ్డు చిన్న వీరస్వామి ఈ భూమిని తనకు తెలియకుండా పాస్బుక్ లో పేరు మార్చి వేసుకున్నాడని బొడ్డు వీరస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతూ పొలం తమకు ఇచ్చినట్టు అన్ని రికార్డులు ఉన్నాయన్నారు. రాజకీయ నాయకులు అండదండలతో తన తమ్ముడు తనను ఇబ్బంది పెడుతున్నాడని, స్థానిక ఎంఆర్ఓ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారన్నారు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు తగిన విచారణ జరిపించాలని కోరారు. సార్, మాది రాపూరు మండలం పెనుబర్తి గ్రామం. మునగ ప్రాంతం అయిన దానివల్ల మేము పాతుల్లో నుంచి కొత్తూరుకు పోతున్నాం. మా కుటుంబానికి పొలం ఇచ్చిండ్రు నా పేరుతో. బొడ్డు వీరస్వామి నా పేరు, చిన్న వీరస్వామి మా తమ్ముడు. మా తమ్ముడికి పెళ్లి కూడా కాల. నాకు పని వచ్చేటప్పటికి ఇచ్చిన తర్వాత 10 సంవత్సరాలు మేము అనుభవిస్తున్నాం. అంతే, మాది ఉమ్మడి కుటుంబం అందరం ఒక దగ్గర ఉన్నాం. ఉన్న తర్వాత ఈ మునకొచ్చింది పాతూరు వదిలేసి కొత్తూరు పోయిన తర్వాత ఆ కొత్తూరులో నాకు 2.5 ఎకరా ఇచ్చింది. అప్పుడు మా తమ్ముడు పెళ్లి కాలేదు. పెళ్లి చేసి కొత్తూరుకి వెళ్ళిపోయినాం. మా పిల్లకాయలకి ఏంటంటే చదువు వల్ల చదువు అంటే పత్తూరులో స్కూల్ లేని దానివల్ల నా పిల్లకాయలు తీసుకొని నేను పదలకూరు అంకుపల్లి పోయిన తర్వాత మా తమ్ముడు ఏం చేసిందంటే, ఆయన చిన్న వ్యవసాయం నా భూమిని ఏకాడికి ముగించాలని నా పేరు వీరస్వామి అని చెప్పి ఆ ఎంఆర్ కాడికి పోయి పాస్ పుస్తకం చేయించుకుంది. వచ్చింది నా పేరు వీరస్వామి, నా పేరు చిన్న వ్యవసాయం. మా తమ్ముడు తల్లిదండ్రులు పెట్టి పేరు సార్. అయిన తర్వాత మా తమ్ముడు ఏం చేసిందంటే, అది అన్నా నువ్వు వాడికి పోయినావు కదా, నేను చేసుకోవట్లేదన్నా అనింది. సరే చేసుకోరా, అట్లా చేసుకొని తిను అని చెప్పిన. సరే అతనేం చేసిందంటే, నేను అంకుపల్లికి వచ్చి సంవత్సరం వచ్చిన తర్వాత ఆయన ప్లాన్ ప్రకారం చేసి ఎంఆర్ఓ కాడికి పోయి ఆయన ఫోటో ఇచ్చి, ఆయన ఫోటో నేను వీరస్వామి అని చెప్పి ఆయన ఎంఆర్ఓని ఎడ చేసిండు, ఫోటో ఇచ్చి సంతకం పెట్టిండు నేను వీరస్వామిని. సంతకం పెట్టి పాస్ పుస్తకం తీసుకుని, అది నాకు తెలియకుండా ఉంటే ఇటీవల అతిపల్లిలో నేను 2 ఎకరాలు నేను పోయి ఉంటాను. సరే దాన్ని తమ్ముడు కదా వాడికి కూడా బాగా ఇద్దాము అని చెప్పి మా చెల్లెలు ఉంది, భర్త చనిపోయింది. మాకానే ఉంది మా చెల్లి. సరే భర్త చనిపోయిండు అని మా తమ్ముడు చెప్తే సరే అన్న పెనుబర్తిలో ఇద్దాం అని చెప్పిన. నేను 2 ఎకరాలు 1 అరెకర ఇద్దాం చెప్పిన. ఇద్దాం ఎందుకులే, పెనుబర్తిలో వద్దులే, అంకుపల్లి ఇద్దాంలే అని. సరే అంకుపల్లికి మా చెల్లుని పిలవనప్పినాను, మా తమ్ముడు చిన్న వ్యవసాయాన్ని పిలవనప్పినాను. సరే అంటే అదే అక్కకి 1 అరెకర ఇద్దాం అని చెప్పిన. సరేలే అని 1 అరెకర మా చెల్లికి ఇచ్చాను అంకుపల్లిలో. ఆయన 70 సెంట్లు, నేను 70 సెంట్లు తీసుకున్నాం. అంతా అయిపోయింది. పాస్ పుస్తకం కూడా వచ్చేసింది, 10 రంగాలు కూడా వచ్చేసింది ఆయన పేరుతో. నా పేరుతో 70 సెంట్లు అంతా వచ్చేసింది. అప్పుడు ఏం చేసిందంటే, అన్నా నాకు ఇబ్బందిగా ఉంది, ఆ పొలం ఇవ్వండి, అంకుపల్లి పొలం ఇవ్వమంటే ఎవరు కొనివాళ్ళు లేడు నాయన అని చెప్పిన. ఒక 4 నీళ్ళు జరుగుతా అని అట్టేం చేసుకో, నువ్వే తీసుకో, నాకు డబ్బులు కావాలని. సరే సరే రేట్ ఎంత ఉందంటే, ఆయన ఎక్కువ రేటు లేదా, ఇది 1 లక్ష రూపాయలు అని ఎక్కువ లేదా, సరే అట్నే నాకు ఇవ్వమని చెప్పి. సరే నేను 70 చెట్లకి 75,000 కదా ఇవ్వాల్సిందే, 78,000 ఇచ్చిన. 78,000 ఇచ్చి ఆయన చేత రాయించుకున్నాం. ఈ రాయించిన దాంట్లో ఆయన పేరు చిన్న వీరస్వామి రాసింది. తెలుగులో సమానంగా పెట్టడు, మొత్తం ఇంగ్లీష్లో పెడతాడు. ఆ నుంచి వెళ్ళిపోయిండు. నాకు డబ్బులు ఇచ్చేసి నేను అంకుపల్లి పెనుబర్తికి వెళ్ళిపోయింది. పెనుబర్తికి పోయి ఆడ దాన్ని అమ్మకాన్ని పెట్టింది. ఇక నా పేరుతుంది దాన్ని 2.5 ఎకరా అమ్మకాన్ని పెట్టింది. నాకు తెలిసి నేను పోయినా పొలం పోయి ఏడా నా పొలం ఎందుకు నమ్ముతానంటే నీకేం సంబంధం.
ఏరా సార్ ఇవరా చిన్న తేలిపోతుంది సార్. నరసింహులు ఆయన ఎటువంటి విచారణ చేయకుండా మరి వాళ్ళకి లంచం మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.